ఇప్పుడు నేను శాంపుల్‌గా అవుట్‌లుక్‌కి నేను ఎలా కనెక్ట్ చేయాలని చెప్తా. ఒకటి మీరు నేర్చుకుంటే మిగతాయన్ని కూడా సేమ్ అదే ప్రాసెస్. మీరు ఎటువంటి ఏ అప్లికేషన్ అయినా సరే, ఎటువంటి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అయినా సరే ఈజీగా ఈ యొక్క డీటెయిల్స్‌ని యూజ్ చేసి కనెక్ట్ చేసుకోవచ్చు. ముందుగా మీరు క్రియేట్ చేసిన మెయిల్ ఐడీస్ అయితే ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేయాలంటే ముందుగా మీరు cPanel అయితే ఓపెన్ చేయాలి. అంటే కంట్రోల్ ప్యానెల్ మీరు ఓపెన్ చేయాలి. కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేయడానికి మీకు 2 వేస్ అయితే ఉన్నాయి. ఒకటి మీరు డైరెక్ట్‌గా cp.sunlighthost.com టైప్ చేస్తే డైరెక్ట్‌గా cPanel అయితే ఓపెన్ అవుతది. ఇది నేను ఆల్రెడీ లాగిన్‌లో ఉన్నాను కాబట్టి నాకు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏమి అడగట్లేదు. ఒకవేళ మీకు అడిగితే గనక మీ యొక్క ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ ద్వారా మీరు లాగిన్ అవ్వండి. మేనేజ్ క్లిక్ చేస్తే మీ యొక్క కంట్రోల్ ప్యానెల్ అనేది ఓపెన్ అవుద్ది. ఇంకొక మెథడ్ ఏంటంటే డైరెక్ట్‌గా వెబ్‌సైట్ నుంచి లాగిన్ అవ్వచ్చు. మీరు మన యొక్క వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. sunlighthost.com వెబ్‌సైట్ ఓపెన్ చేసి క్లయింట్ ఏరియా క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి వచ్చింది. ఒకవేళ మీరు లాగిన్ లేకపోతే గనక యూజర్ నేమ్, పాస్వర్డ్ అయితే అడుగుతది మిమ్మల్ని. మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీ యొక్క సర్వీసెస్ ఓపెన్ చేసి మీ ప్లాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ లాగిన్ టు కంట్రోల్ ప్యానెల్ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా మీరు ఎటువంటి యూజర్ నేమ్, పాస్వర్డ్ మీరు ఎంటర్ చేయకుండా ఆటోమేటిక్‌గా cPanel అయితే లాగిన్ అవుతారు. ఇక్కడ మేనేజ్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతది. సో, ఈ విధంగా మీరు 2 వేస్‌లో మీరు మీ యొక్క కంట్రోల్ ప్యానెల్‌ని మీరు ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసి మీ యొక్క ఈమెయిల్ అకౌంట్స్ మీరు ఓపెన్ చేయాలి. ఇక్కడ మీరు ఏ ఈమెయిల్ అకౌంట్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో దాని స్ట్రెయిట్‌న మీకు ఆప్షన్స్ అని కనబడుతుంది కదా! దీన్ని క్లిక్ చేసి అకౌంట్ సెటప్ అని కనబడుతుంది కదా! దీన్ని క్లిక్ చేసి ఇక్కడ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఈ మెయిల్ ఐడీ యొక్క యూజర్ నేమ్ ఏంటి, పాస్వర్డ్ ఇందాక మీరు పెట్టుకున్నారు కదా ఇక్కడ పాస్వర్డ్ అది. ఒకవేళ మీకు పాస్వర్డ్ గుర్తు లేకపోతే ఇక్కడ జనరేట్ క్లిక్ చేసి కొత్తగా పాస్వర్డ్ మీరు జనరేట్ చేసుకోవచ్చు. మీకు ఏ పాస్వర్డ్ కావాలో ఆ పాస్వర్డ్ మీరు జనరేట్ చేసుకోవచ్చు. వన్స్ జనరేట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క పాస్వర్డ్ మీరు సేవ్ చేసుకుని ఎక్కడన్నా కాపీ చేసుకుని ఎక్కడన్నా సేఫ్‌గా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు సేవ్ క్లిక్ చేస్తే ఈ యొక్క పాస్వర్డ్ ఏదైతే పెట్టుకున్నారో అది అప్డేట్ అవుతది. లేదు అనుకుంటే గనక మీకు ఏ పాస్వర్డ్ కావాలో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాస్వర్డ్‌ని అయితే నేను సెట్ చేశాను. సేవ్ చేసేసి క్లిక్ చేస్తే ఈ యొక్క పాస్వర్డ్ అనేది సేవ్ అవుతది. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఆప్షన్స్ అని కనబడుతుంది కదా! దీన్ని క్లిక్ చేసి అకౌంట్ సెటప్ అని కనబడుతుంది కదా! దీన్ని క్లిక్ చేసి ఇక్కడ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. సో, ఈ యొక్క డీటెయిల్స్‌ని యూజ్ చేసి మీరు థర్డ్ పార్టీ అప్లికేషన్స్ మీరు కనెక్ట్ చేసుకోవాలంటే మీ యొక్క ఈమెయిల్ ఐడీని కనెక్ట్ చేసుకోవచ్చు. సో, మీరు ఇక్కడ సన్‌లైట్ హోస్ట్‌లో ఆ వెబ్ మెయిల్ ఉంది కదా! ఎక్కడి నుంచైనా ఈ యొక్క మెయిల్ అకౌంట్‌ని మీరు మేనేజ్ చేసుకోవచ్చు. లేదా థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అంటే అవుట్‌లుక్ ఇలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఉన్నాయి కదా! వాటిలో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ముందుగా మీరు మీ యొక్క సిస్టమ్‌లో అవుట్‌లుక్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఒకవేళ మీది మ్యాక్‌బుక్ అయితే యాప్ స్టోర్ అని ఉంటది. లేదా ఒకవేళ మీరు విండోస్ అయితే విండోస్ స్టోర్‌లో సెర్చ్‌లో అవుట్‌లుక్ అని టైప్ చేసి ఓపెన్ చేస్తే మీకు యాప్ ఉంటది. ఈ యొక్క యాప్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్ అని చెప్పి. మీది విండోస్ అయితే విండోస్ స్టోర్‌లో అయితే ఉంటది. మీరు ఇక్కడ నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. వన్స్ మీరు అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ అకౌంట్ అడుగుతుంది కదా! నేను ఈ యొక్క ఈమెయిల్ ఐడీ నేను లింక్ చేయాలనుకుంటున్నా. ఇది కాపీ చేసా. ఇక్కడ పేస్ట్ చేయండి. కంటిన్యూ. ఇక్కడ దేని ద్వారా మీరు లింక్ చేయాలనుకుంటున్నారో IMAP ద్వారానే చేయొచ్చు లేదా POP3 ద్వారా చేయొచ్చు. మీ యొక్క రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు కనెక్ట్ చేసుకోండి. నేను ప్రెజెంట్ IMAP ద్వారా నేను కనెక్ట్ చేస్తున్నాను. మీ యొక్క రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను IMAP ద్వారా నేను కనెక్ట్ చేస్తున్నాను. కంటిన్యూ. ఇక్కడ అలాగే SMTP యూజర్ నేమ్ కూడా సేమ్ మీ యొక్క ఈమెయిల్ ఐడీ ఇచ్చేయడమే. ఇక్కడ కూడా సేమ్ కాపీ చేసుకొని ఇక్కడ కూడా మీరు పేస్ట్ చేయండి. అండ్ IMAP పాస్వర్డ్ ఏంటంటే మీ యొక్క మెయిల్ ఐడీ పాస్వర్డ్. సేమ్ అదే విధంగా SMTP పాస్వర్డ్ కూడా మీ యొక్క మెయిల్ ఐడీ పాస్వర్డ్. నెక్స్ట్ వచ్చేసరికి IMAP ఇన్కమింగ్ సర్వర్ అని ఉంది కదా! ఒకసారి మీ యొక్క మెయిల్ ఐడీ ఓపెన్ చేస్తే ఇన్కమింగ్ సర్వర్ అని కనబడుతుంది కదా! ఇక్కడ IMAPకి సంబంధించింది లింక్ మీరు కాపీ చేసి మీ యొక్క అవుట్‌లుక్‌లో ఇక్కడ పేస్ట్ చేయండి. సేమ్ అదే విధంగా అవుట్ గోయింగ్ సర్వర్ SMTPకి సంబంధించింది కూడా మీరు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. అంటే పోర్ట్ కూడా మీరు మార్చాలి. మనకు IMAP పోర్ట్ ఏంటి 993 అలాగే SMTP పోర్ట్ ఎంత 465 సో అన్నీ కట్టుకునే లేదు ఒకసారి మొత్తం చెక్ చేసుకుని యాడ్ అకౌంట్ క్లిక్ చేయండి. సో మన అకౌంట్ అయితే కనెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ క్లిక్ చేస్తున్నా. యాక్సెప్ట్ క్లోజ్ చేస్తున్నాం. ఓకే.
ఇక్కడ చూడండి మీ యొక్క అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. నేను ఇప్పుడు ఫుల్ ట్యాబ్లో ఓపెన్ చేస్తున్నా. మీ యొక్క వెబ్ మెయిల్ అయితే ఇది. ఒకవేళ మీరు కొత్తగా ఎవరికైనా మెయిల్ పంపించాలని ఇక్కడ నుంచి మెయిల్ పంపించవచ్చు. ఇప్పుడు నేను మెయిల్ అయితే ఒకటి పంపించి చూపిస్తా. సో నేను ఇక్కడ దీనికి లాగిన్ అవుతున్నా. దీనికి ఇప్పుడు నేను మెయిల్ పంపించి మీకు నేను లైవ్గా చూపిస్తాను. దీన్ని కాపీ చేసుకుంటున్నా. మీ యొక్క అవుట్లుక్ ఓపెన్ చేసి ఎవరికి పంపించాలనుకున్నా దీనికి ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసరికి నేను అవుట్లుక్ అనేస్తున్నా అర్థం అవడం కోసం. అలాగే బాడీ వచ్చేసరికి మీ ఇష్టం. సెండ్ క్లిక్ చేయండి. మెసేజ్ అయితే సెండ్ అయింది. ఇప్పుడు మీ యొక్క వెబ్ మెయిల్ అనేది ఒకసారి రిఫ్రెష్ చేస్తే అవుట్లుక్ అని వచ్చింది చూడండి. ఇది నేను అవుట్లుక్ నుంచి దీనికి పంపించింది. ఈ విధంగా మీరు థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కూడా మీరు కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఓకే.